ఈరోజు ప్రభాకర్ రెడ్డి నోట ఏదో కొత్త ప్రభాకర్ రెడ్డి నోట మాట పాత మాట చెప్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల చెల్లి ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టు వాళ్ళు మళ్ళీ నిన్న కొత్త రాగం అందుకున్నట్టుగా పాత సీసాలో కొత్త సీసాలో ముఖ్యమంత్రి దృష్టికి ఈరోజు సమావేశాలు తీసుకొని పోలేము. తప్పనిసరిగా అంటే ఓ కుట్ర కోణం దాగుందేమో అనేటువంటి ఆలోచనతోని ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఏదైతే వారు మాట్లాడిన మాటల్లో కాంట్రాక్టుల పేరు ఇతరత్ర పేరు తీసుకొని ఈ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేస్తారు ఈ మగాళ్ళు. ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా గత 10 సంవత్సరాలు అవినీతి అక్రమాల పాపాల పుట్టలా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజల నుండి పోరాటం చేసినటువంటి మా నాయకత్వాన్ని టచ్ చేసేటువంటి అధికారం దమ్ము ఎవరికి లేదు, ఉందని అనుకోవడం లేదు. ఈరోజు 5 సంవత్సరాల కోసం ఎంపిక కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా కొనసాగుతూ మరో 5 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పని సందర్భంగా ఒకటే మాట చెప్తున్నా. సన్న బియ్యానికి ప్రజల్లో వచ్చే ఆదరణ కోసం ఈ కొత్త ప్రభాకర్ మాట్లాడిన చిల్లర మాటలు తప్ప ఏమీ లేదు. ఎమ్మెల్యేలు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరం కలిసి ఉన్నాము. ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు జూన్ 2 వరకు ప్రజలకు అందించే విధంగా సంక్షేమ ఫలాలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినట్టు సంక్షేమ ప్రతి ఇంటికి గడపకు 200 యూనిట్ ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ కానీ, ఇంకేదైతే సన్న బియ్యం విషయంలో కానీ ప్రతి అంశాన్ని కూడా ప్రజల ఇంటికి గడప చేర్చే విషయంలో పట్ల ఒక ప్రణాళికబద్ధంగా ఒక రూపకల్పన చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లెక్కలేదు సమావేశం జరిగింది, సీఎం అనేక సూచనలు చేశారు. ఇక్కడ నుంచి వేరేలాగా ఉంటుందని ప్రతిసారి చెప్తున్నారు. ఈసారి కూడా అదేం లేదండి. ఒకటే మా రిక్వెస్ట్ ఒకటే, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, మే 1వ తారీఖు నుంచి శాసనసభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన టైం ఇస్తాను. మీ నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమైన పనులు ఏమైనా మీరు తెచ్చుకోండి, ప్రభుత్వ అందుబాటులో ఉన్నటువంటి అధికారులతో చర్చించి ఆ యొక్క పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము ఒకటే మీడియా మిత్రుల ద్వారా మరీ చేసేది, కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే ఎవరు? మాజీ ముఖ్యమంత్రి షాడో. వారు మాట్లాడిందని జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇవాళ ఒక 2-3 ఎమ్మెల్యే వ్యక్తిగతమైన కారణం వల్ల తప్ప అందరు ఎమ్మెల్యేలందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము పనిచేయడానికి ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రజలలో బలంగా ఉండే విధంగా మా యొక్క ఆలోచన పరంగా ముందుకు పోతున్న విషయం తెలియజేస్తాం.